హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెల్ విషర్స్ వాయిస్. ఈరోజు మనం టాపిక్ ఏం మాట్లాడుకుందామంటే వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ టేకింగ్ బైపీసీ. 10th అయ్యాక ఖచ్చితంగా ఒక స్ట్రీమ్ తీసుకుంటాం. బైపీసీ తీసుకుంటే ఏముంటుందని నేను చెప్తాను, బికాజ్ ఐ వాజ్ ఇన్ దట్ స్ట్రీమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఐపీ స్టేట్ సిలబస్ వచ్చి ఖచ్చితంగా మన ఐపీ బుక్స్ చదవాల్సిందే, తప్పదు. బట్ మీరు మన నీట్కి ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీ కూడా సేమ్ అట్ ద టైం ఫాలో అయితేనే మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టగలరు. నీట్కి ఫాలో అవ్వాల్సిన బుక్ ఆబ్వియస్లీ ఎన్సీఆర్టీ. అందరికీ ఖచ్చితంగా ఇప్పుడు స్టార్టింగ్లో అవి ఇవి బుక్స్ ఇస్తుంటారు, ఏది చదవాలని బుర్ర పట్టుకుంటారు. బట్ ఏది అవసరం లేదు, ఎన్సీఆర్టీకి స్టిక్ ఆన్ అయితే అది ఒకటే చాలా అనమాట. లైక్ మీరు ఏది చదివినా ఐపీఈకి, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు నీట్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎన్సీఆర్టీ. బయాలజీ ఫస్ట్ ప్రియారిటీ, బయాలజీకి ఇవ్వండి. బయాలజీ స్కోర్ 360కి మినిమం 340గా ప్లాన్ చేసుకోండి. 340 ఏంటంటే ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్, ఖచ్చితంగా అనుకుంటే తెచ్చుకోవడం చాలా ఈజీ. సో దాట్ మీరు చేయండి. కెమిస్ట్రీ మినిమం 130 పైన ఉండాలి, ఆర్ 140 మీ క్యాపబిలిటీ బట్టి 140 పైన ఉండాలి మీ 180కి. కెమిస్ట్రీ బయాలజీ అంత స్కోర్ ఉంటేనే ఫిజిక్స్ మీరు అటు ఇటు చదివినా మీరు కోపప్ అవ్వగలరు. లేదు నేను ఫిజిక్స్ బాగా చేయగలను అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉందంటే ఫిజిక్స్ కూడా చేయండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో బయాలజీ కెమిస్ట్రీని వదిలిపెట్టద్దు. ఆ రెండు మీకు ఖచ్చితంగా స్కోరింగ్ సబ్జెక్ట్స్ అనమాట. అందరికీ మంచి స్కోర్ వస్తుంది, మీరు దాంట్లో పర్సంటేజ్లో ముందుంటేనే మీరు ఖచ్చితంగా కాంపిటీషన్లో ముందుంటారు. ఇట్స్ అ వెరీ కాంపిటేటివ్ వరల్డ్లో మనం బతకాలంటే, ఆ కాంపిటీషన్లో బతకాలంటే వాళ్ళతో పాటు మనం కూడా ఉండాలి. సో బయాలజీ బేస్మెంట్ అనమాట. బయాలజీ ఎలా చదవాలి? ప్రతి లైన్ టు లైన్ ఇంపార్టెంటే. ప్రతిది ఇది రాదు అది వస్తుందని ఖచ్చితంగా అనుకోవద్దు. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, ప్రతి లైన్ ఇంపార్టెంట్. ప్రతిదీ చేస్తూ బిట్స్ వచ్చి సైమల్టేనియస్గా బుక్ చదివేసిన తర్వాత వెంటనే చేయండి. ఆర్ఎల్స్ బుక్ చదువుతూ కూడా కొన్ని బిట్స్ చేయండి, బుక్ అయిన తర్వాత బిట్స్ చేయండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బిట్స్ ట్రై చేస్తూ ఉన్నారంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని బిట్స్ చేస్తూ ఉంటే వస్తుంది. థియరీ ఫస్ట్ చదివేసి బిట్స్ చేస్తున్నారు. ఇంత టైం ఉంటుందా అంటే టైం మనం తెచ్చుకోవాలి, ఉండదు. ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ అని చెప్పా కదా. ఖచ్చితంగా స్మార్ట్గా వర్క్ చేయొచ్చు, బట్ హార్డ్ వర్క్ అనేది కూడా దాంతోపాటు తోడైతేనే మీ నీట్ సీట్ మీ చేతిలో ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీ డౌట్స్ మన కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలా చేయాలంటే కెమిస్ట్రీ ఆబ్వియస్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ నీట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫిజిక్స్ కూడా అంతే, ఫిజిక్స్ అర్థం చేసుకొని నీట్గా చేయండి. ఎందుకంటే ఫిజిక్స్ కష్టంగానే అనిపిస్తుంది. సో దట్ మీరు అందుకే చెప్తున్నా బయాలజీ అండ్ మన కెమిస్ట్రీలో ఒక మంచి గ్రిప్ తెచ్చుకున్నారంటే మీకు అంత ఇబ్బంది ఉండదు ఫిజిక్స్ సబ్జెక్ట్లో. సో ఇంకా మీకు ఎలాంటి ఛానల్స్ ప్రిఫర్ చేయొచ్చు, ఎలాంటి బుక్స్ ఇంకా చదవచ్చు, ఏ బుక్స్ బెటర్గా ఉంటాయి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఛానల్స్ కోసం కావాలంటే కామెంట్ చేసి ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్